ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ బీజేపీ టాప్ నేతలకు ఊహించని భిక్ష అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి, మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో కీలక నేతలకు ఊహించని షాక్లు తగిలాయి. ఆయా గ్రామాల్లో గెలుపు తమదేనని ధీమాతో ఉన్న వ్యక్తులకు నాయకులకు సైతం చుక్కెదురైంది. భారీగా ఖర్చు చేసినటువంటి ఓటర్లు కనికరించకపోవడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమ ప్రభావం చూపలేక చతికిలపడ్డాయి. ఇక నమ్ముకున్న ఓటర్లు కూడా నిండా ముంచడంతో పరువు పోయినట్లు భావిస్తున్నారు. పార్టీల ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు సైతం సర్పంచ్ ఎన్నికల్లో విఫలం కావడంతో పార్టీ అధిష్టానానికి మొహం ఎలా చూపించాలో ఏదైతే తర్జన భర్జన పడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మేరకు ఒకసారిగా ఓటమి వివరాలు గమనిస్తే ఇలా ఉన్నాయి. ఎమ్మెల్యే మురళీకి ఎదురు దెబ్బ. మహబూబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ తన స్వంత గ్రామంలో ఎదురు దెబ్బ తగిలింది. సోమ్లా తండాలో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగినటువంటి ఎమ్మెల్యే మురళీ సొంత వదిన బుక్య కౌశల్య ఓటమి చవిచూడడంతో చర్చనీయాంశమైంది. బుక్య కౌశల్య ఇస్లావత్ సుజాత అనేటువంటి మహిళ 27 ఓట్లతో విజయం సాధించడం సంచలనం రేపుతుంది. ఇక అనిరుద్దీన్ రెడ్డి ఇలాకాలో బీఆర్ఎస్ హవా. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్దీన్ సొంతూరులో భిక్షకు తగిలింది. ఆయన నిలబెట్టిన అభ్యర్థి బీజేపీ క్యాండిడేట్ గెలుపొందారు. గ్రామంలో 972 ఓట్లు పోలు కాగా కాంగ్రెస్ అభ్యర్థి అంజలికి 459, బీజేపీ అభ్యర్థికి కాటేపాగా రేవంత్కి 490 ఓట్లు పట్టాయి. మొదట బీజేపీ అభ్యర్థి రేవతి 6 ఓట్లు మెజారిటీ సాధించగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రీకౌంటింగ్ డిమాండ్ చేశారు. దీంతో ఎన్నికల అధికారులు రీకౌంటింగ్ చేయగా రేవతికి 31 ఓట్ల మెజారిటీ రావడంతో గెలుపు ఖాయమైంది. దీంతో అనిరుద్దీన్ రెడ్డి సొంత మండలం రాజాపూర్లో మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకోవడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. పటేల్ రమేష్ రెడ్డికి చుక్కెదురు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సొంత ఊర్లో చుక్కెదురైంది. సూర్యాపేట రూరల్ బాలెంలో ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 260 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో రమేష్ రెడ్డి పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. రామచంద్రారెడ్డి, దామోదర్ రెడ్డికి కూడా కాకుండా పటేల్ రామచంద్ర రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇస్తే జగదీష్ రెడ్డి గెలిచేవాడు కాదన్నారు. ఇప్పుడేమో సొంతూరులోనే ప్రభావం చూపలేకపోయాడంటే విమర్శలు. ఈటల రాజేందర్కు బిగ్ షాక్. తెలంగాణ తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ బోని కొట్టింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎంపీ ఈటల రాజేందర్ ఓటర్లు మరోసారి షాక్ ఇచ్చారు. ఎందుకంటే కమలాపూర్ మండలంలో ఈటల బలపరిచిన బీజేపీ రెబెల్ అభ్యర్థి తెలంగాణ ర్యాంక్ అదైతే సంపత్ ఓటమి పాలయ్యారు. బండి సంజయ్ వర్గానికి చెందినటువంటి సర్పంచ్ అభ్యర్థి రైంక్యం శ్రీనివాస్ 90 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం రైంక్యం శ్రీనివాస్ కమలాపూర్ బీజేపీ మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక ఉప్పలపల్లిలో బీఆర్ఎస్ 3, కాంగ్రెస్లో 4 స్థానాలకు పరిమితం కావడం గమనార్హం. ఇక భీమదేవరపల్లిలో మండలం రసూల్పూర్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి